శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి ఈ వార ప్రారంభంలో రవి భగవానుడు భాగ్యస్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి ఒక విధమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏ విషయంలోనైనా సమర్థవంతంగా తన పనిని సాధించుకునే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక తండ్రి గారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కొన్ని శుభకరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా మీరు కానీ మీ యొక్క సంతానం కానీ విదేశ ప్రయత్నం కొరకు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం కానీ లేదా ఉన్నత విద్యా అవకాశాల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అవి ఈ వారంలో చాలా వరకు మీకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మీ యొక్క ప్రయత్నానికి అవసరమైనటువంటి ధనం కూడా మరి సమకూరే విధంగా ఈ గ్రహస్థితి చెప్తుందన్నమాట. అంటే మనకి భాగ్యస్థానంలో రవి వచ్చినప్పుడు మీ యొక్క శక్తి సామర్థ్యాలతో మీ యొక్క సామర్థ్యంతో ఏదైనా సాధించగలుగుతారు. మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలాగే రవి ఉన్నటువంటి ధనుస్సు రాష్ట్రాధిపతి గురువు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కారణం వల్ల ఏంటంటే కుటుంబం కొరకు మీరు చేసే ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. అది ఆర్థికపరమైనటువంటి ప్రయత్నం కావచ్చు, వివాహ ప్రయత్నం కావచ్చు, మీ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం కొరకు కానీ వివాహం కొరకు కానీ లేదంటే ఏదైనా కాలేజీలో ప్రవేశం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే మీ ప్రయత్నం తప్పక నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితి ఆ విధంగా అనుకూలంగా ఉన్నది. అలాగే ఈ సహకారంలో మీకు మరి ప్రముఖ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంది. దశమ స్థానంలో శుక్రగ్రహ స్థితి. మరి సాధారణంగా దశమ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా అది వృత్తి సంబంధించిన విషయాల మీద మనకి ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎవరైతే ఈ రాశిలో మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మగవారికి కూడా వృత్తిలో అభివృద్ధి కానీ వృత్తిలో సౌకర్యాలు పెరగడం, వృత్తిలో మీకు సహ ఉద్యోగులు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీ వ్యాపార అవసరాల కొరకు తగిన ధనం సమకూరడం వల్ల మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం, దానిని మీ యొక్క కార్యాలయాన్ని కానీ మీ వ్యాపార సంస్థను కానీ చాలా అందంగా అలంకరించడం, దాన్ని రీమోడల్ చేయడం అలాంటివి జరుగుతుంటాయి. అలాగే మీ వ్యాపార అవసరాలకు ఏదైనా మంచి వాహనాన్ని కొనుక్కునే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక అష్టమంలో ఉన్నటువంటి బుధుడు మాత్రం మీకు అంటే చాలా నిగూఢంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటారు. మీ యొక్క వ్యాపార సంస్థల్లో జరుగుతున్నటువంటి లెక్కల యొక్క పొరపాట్లు ఏమైనా ఉన్నా మీ యొక్క సహచరులు కానీ మీ కింద వృత్తి చేస్తున్నవారు చేస్తున్న పొరపాట్లు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. ఏదైనప్పుడు కూడా మీ యొక్క వ్యాపార సంస్థల్లో కొన్ని అకౌంట్లో ఉన్నటువంటి తప్పులు కానీ కొంత మిస్మేనేజ్మెంట్ కానీ జరిగినట్టు గమనించడం జరుగుతుంది. మరి ఈ విషయంలో మీరు తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎప్పుడైనా సరే ఈ బుధుడి యొక్క అష్టమ స్థితి, బుధుడి యొక్క స్థితి శత్రురాశిలో ఉన్నప్పుడు జాతకుడు చెయ్యని పొరపాట్లకి సడన్గా మీకు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడో జిఎస్టీఓలో రైడ్ చేసినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు లభించడం వల్ల అదేదో పెద్దగా నేరం చేసినట్టు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అది ఒక విధంగా మీ మానసిక అశాంతికి కానీ మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్కి కానీ భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం మీరు మీ యొక్క వ్యాపార లావాదేవీల్లో ఉన్నటువంటి అకౌంట్ బుక్స్ సరి చేసుకోండి. చిన్న చిన్న పొరపాటు లేకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఇక యాస్టీజ్గా మనకి లాభస్థానంలో శనిగ్రహ సంచారం జాతకుడికి బాగా అనుభవజ్ఞులైనటువంటి సీనియర్స్ మీకు సహకరిస్తారు. అనుభవజ్ఞులైనటువంటి సలహాలు తీసుకోవడం వలన
మీ జీవితంలో వృత్తిపరమైన అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు లభించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గ్రహాల యొక్క అమరిక 8, 9, 10, 11 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు చాలా వరకు జాతకుడికి సహకరించే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు ఇతరుల యొక్క సలహాలు వినడం వల్ల చెడిపోయే అవకాశం ఉంటుంది. సో ఏదైనా న్యాయంగా ముక్కుసూటిగా డైరెక్ట్గా వెళ్ళినప్పుడు మాత్రమే మరి ఈ రాశి వారికి రాణించే అవకాశం ఉంది. ఏదో విధంగా సంపాదించిన ధనాన్ని సక్రమైన మార్గంలో వినియోగించకుండా అక్రమ మార్గాల్లో వినియోగించే విధంగా మీకు కొంతమంది సలహా ఇవ్వచ్చు. వారి సలహాల వల్ల మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కానీ, సరైనటువంటి డాక్యుమెంట్స్ లేని స్థలాలు స్థిరాస్తులు కొనడం వల్ల కానీ టెంపరీగా మీకు లాభం వచ్చినప్పుడు కూడా భవిష్యత్తులో వాటి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే సమయంలో చాలా వరకు వాటి యొక్క పేపర్సు, లావాదేవీలు, అమ్మిన వారి యొక్క వివరాలు, మీడియేటర్గా ఉన్న వారి యొక్క చరిత్ర ఇవన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఏది పడితే అది ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు చాలా వరకు నష్టం జరగడమే కాక కొంతవరకు అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాతకుడు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా అధిక శ్రమ వలన కానీ, సమయానికి సరైనటువంటి ఆహార పానీయాలు లభించకపోవడం వల్ల కానీ ఇంకొంతవరకు అనారోగ్యం గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకుండా సమయానికి మీరు భోజనాదులు చేయడం వల్ల మంచిగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా కుజుడు, చతుర్థ స్థానంలో కుజుడు వక్రగమనంలో ఉండడం వల్ల చాలా వరకు మీరు స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు కానీ, కొనే ప్రయత్నాలు కానీ ఏదో విధంగా వాయిదా పడుతుంటాయి. టెంపరీగా మీరు స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు మానుకొని దాన్ని వేరే విధంగా ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేస్తే చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి కొంతమంది ఇదే సమయంలో మీరు ఉపాధి కొరకు కానీ, వ్యాపారం కొరకు కానీ ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి టెంపరీగా కొద్ది రోజులు మాత్రమే అక్కడ ఉండే విధంగా మీ యొక్క వ్యాపార వ్యవహారాలని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం వల్ల కొంత మీ యొక్క వృత్తిలో కానీ ఆదాయంలో కానీ వేగం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించండి. బట్ ఏదైనా ఎక్కువ గ్రహాలు వక్రగమనంలో ఉన్నప్పుడు జాతకుడు ఏంటంటే చేయవలసిన పని పదే పదే చేయవలసి ఉంటుంది. 1-2 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప ఆ ప్రయత్నం సాగే అవకాశం లేదు. జాతకరీత్యా ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటారో, దాన్ని ఫాలో అవుతుంటారో వారు కంపల్సరిగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పూజలు, పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవలసి ఉంటుంది. మరి సాధారణంగా ప్రతి సంవత్సరం 1-2 సార్లు మాత్రమే వచ్చే శని త్రయోదశి, మరి ఈ వారంలో మనకి వారం చివరిలో డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి అనే పర్వదినం రాబోతుంది. మరి ఆ రోజు అంటే కేవలం శని భగవాన్ నుండి ఏలినాటి శని, అష్టమ శని ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎవరో ఒకరికి శని మహాదశ, శని అంతర్దశ, విదశ, లేదంటే ఇంకొక విధంగా మరి శని గోచారీత్యా అనుకూలంగా లేకపోవడం, ఇవన్నీ ఏదో రంగా జరుగుతుంటాయి. అలాగే శాశ్వతంగా ఎక్కువ రోజులు పడే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు. అంటే ఒక వ్యాధి మీకు వచ్చి చాలా కాలంగా పట్టి పీడిస్తున్నా, లేదంటే ఒక రుణం ఒకరి దగ్గర మీరు అప్పు తీసుకుంటే అది ఎంత కష్టపడినా దాన్ని తీర్చలేకపోతుంటారు. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడాలన్నా, అలాగే ఒక వ్యసనం చాలా వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది పాన్ అవ్వచ్చు, లేదంటే మందు తాగొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కార్డ్స్ అనొచ్చు అనుకోండి. అంటే ఏదైనా మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదో అటువంటివన్నీ కూడా శని ప్రభావం చేత వచ్చినవే. సో అందువలన ఏంటంటే చాలా వరకు మనుషుల్లో ఉన్నటువంటి ఒక బద్ధకం, అశ్రద్ధ, పోస్ట్పోన్ మెంటాలిటీ, పని చెప్తే ఇసుక్కోడు, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం చేత ఉన్నవే. మరి ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది మర్చిపోతున్నారు అన్న కూడా దానికి
ఈ శని భగవానుడే కారణం అవుతుంటాడు కాబట్టి, అంటే మనం వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజించుకోవడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే శని భగవాన్ని పూజించామంటే మామూలుగా నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్ముతున్నటువంటి ఏదో ఆయిలో నువ్వులో కొని ఆ శని భగవాన్ మీద శుభ్రంగా పోసేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వలన శనిగ్రహం యొక్క ఆగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఒక అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఆ విగ్రహాన్ని శుభ్రంగా మంచినీటితో స్నానం చేయించి దాని తర్వాత తైలంతో అభిషేకం చేసి దాని తర్వాత మళ్ళా మీరు శుభ్రమైన వాటర్తో పరిశుభ్రంగా కడిగి మంచి వస్త్రాన్ని ఆ విగ్రహానికి ధరింపజేసి నైవేద్యం అది పెట్టి పూజించినప్పుడు మాత్రమే అది అభిషేకంగా మీకు వర్తిస్తుంది తప్ప ఎవరో ఒకరు పూజ చేస్తుంటారు, ఇంకోటి వచ్చి దాని మీద నువ్వులు వేసేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ పోసేస్తుంటాడు. అంటే ఆ శని భగవానుడు ఆ సమయంలో ఏదో పనిలో బిజీగా ఉంటాడు. గమ్మునే అతని మీద ఇటువంటి పోయడం వల్ల అతనికి ఆగ్రహం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ఎక్కువ మంది ఉన్నాం, ఒకళ్ళ తర్వాత ఒకరు కంపల్సరిగా ఈ విధానం చేయడం, మళ్ళా కొత్తగా మళ్ళీ వాటర్తో కడిగి మళ్ళీ ప్రారంభించుకోవాలి తప్ప ఒకేసారి అలా చేయడం వల్ల ఫలితం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆలస్యమైన నెమ్మదిగా, అంటే ఎంత నెమ్మదిగా శని భగవాన్ని పూజిస్తే అంత సంతోషించడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఇలాగ అవమానకరంగా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సరే, ఎప్పుడైతే మనం శని భగవానుడి యొక్క అభిషేకం పూర్తయిందో కంపల్సరిగా మీరు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి, అంటే ప్రధాన దేవుణ్ణి కూడా అర్చించి అతనికి కూడా విధి విధానంగా అభిషేకాదులు నిర్వహించిన తర్వాత మీరు నెమ్మదిగా మీ యొక్క గృహానికి విచ్చేసి ఆ రోజంతా కూడా చాలా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. భూశయనం చేయడం, ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు తినకుండా మామూలుగా సాత్వికమైన ఆహారం, అవసరమైతే పళ్ళు పొలాలు అడ్డు తీసుకొని భూమి మీద పడుకొని ఆ రోజు ఎటువంటి మరి అదే రాత్రిపూట కూడా కిందే పడుకొని అన్ని సుఖాలకి దూరంగా ఉండి మళ్ళా ఆ మర్నాడు ఉదయం లెగిసి శుభ్రంగా స్నానం చేసి సూర్యభగవాను ఆదివారం సాధారణంగా అవుతుంది కాబట్టి ఆ రోజు సూర్యభగవాన్ని కూడా చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు 100% ఈ నియమంగా ఉంటూ ఎటువంటి మాంసం మద్యం ఇలాంటి దూరంగా ఉంటూ చేయడం వల్ల మీరు చేసి చూడండి, మీ జీవితంలో అద్భుతం అన్నది 100% అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు శని భగవానుడే. అయితే మీరు చేసుకునే దాన్ని బట్టి తన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అందరూ ఆలస్యం అంటుంటారు. మరి ఆలస్యం ఎందుకు కారణం అవుతుందంటే మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల. అంటే ఒక విద్యార్థి 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కట్టొచ్చు, పాస్ అవుతుంటాడు. అది ఆలస్యానికి కారణం అవుతుంటుంది. ఒకడు ఒకేసారి ఎట్ ఏ టైం పాస్ అయిపోతుంటాడు. రెండుకి శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అందువలన శని భగవాన్ని నిందించకుండా మీరు ఫేవర్గా మీరు అభిమానిస్తే శని కూడా మీకు తొందరగా అభిమానించి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటి ఫలితం చేసుకుంటూ ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించడం కానీ, అలాగే బ్లూ సఫేడ్ అనే ఉంగరాన్ని వెండిలో చేయించి రైట్ హ్యాండ్ మధ్యవేలికి పెట్టుకోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా జాతకుడికి శని యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. స్వస్తి.